నిరుద్యోగులకు ఒక చేదు అనుభవం జరుగుతుంది ఇప్పటి నుంచే. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ పోయింది. ఆ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నారు. అవి కూడా పోయేటట్టున్నాయి. ఈ ఎస్సీ వర్గీకరణ 4 నెలలు పెట్టిరు. ఈ డిప్యూటీ సర్వేలం విఆర్ఎం ఫైనాన్షియల్ తగ్గిపోతుందని విఆర్ఓలతో కల్పించేసేస్తున్నారు. ఈ భూభారతి చట్టం ఎటుపోతుందో, బంగాళాఖాతంలో భూధర నేస్తా అన్నాడు. ఈ భూభారత్ చట్టం తీసుకొచ్చి మననే బంగాళాఖాతంలో సార్ తెలియదు. మేమేం అడుగుతున్నామంటే 4 సంవత్సరాలు బీటెక్ చేసి, 3 ఏళ్ళు డిప్లొమా చేసి, ఐటీఐ 2 సంవత్సరాలు చేసి, ఇంతో కొంత జ్ఞానం ఉండి ఈ సివిల్ ఇంజనీరింగ్ చేసినాము. ఎగ్జామ్ పెడితే దాన్ని క్వాలిఫై అయిన వాళ్ళకు డిప్యూటీ సర్వేర్ పోస్టులు ఇస్తే వాళ్ళు ప్రభుత్వానికే సహకరిస్తారు. వాళ్ళ జీవితాలకు ఏం చేసుకోరు. ప్రభుత్వం వల్ల చట్టాలు ఏ విధంగా ఉంటే ఆ భూకొలతలు చేస్తారు. ఇదే విధంగా నిరుద్యోగులకు మాత్రం డిప్యూటీ సర్వేర్ పోస్టులను రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులను విషయంలో నిరుద్యోగులకి రాష్ట్ర సర్కార్ అన్యాయం చేస్తుందని అనుకోవచ్చా? అంటే గత నెల 2 నెలల నుంచి కూడా మీరు ధర్నాలు చేస్తాం. అన్యాయం అనుకోవచ్చు కాదు, అన్యాయం అయిపోతున్నాం. ప్రతి ఒక్కరు సివిల్ ఇంజనీరింగ్ చేసి కూర్చున్నారు. అశోక్ నగర్లో, దిల్సు నగర్లో, కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు డబ్బులు పెట్టించి 24 గంటలు సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటూ కూర్చొని వేరే పోస్టులు రావు. మాకుండే ఒకటి టెక్నికల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ సర్వేర్ పోస్టు, అది కూడా వీళ్ళు ఫిల్అప్ చేసేస్తే మేమేం చేస్తాం? విఆర్ఓలకు మస్తు పని ఉంది, వాళ్ళకి లేదనేది లేదు. అన్ని చట్టాలన్నీ మార్చేస్తారు కాబట్టి వాళ్ళకి చాలా పని ఉంది. మమ్మల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తే మంచిదని కోరుకుంటున్నాను. లేదంటే ఇది అన్ని యూనివర్సిటీలకు పాకుతుంది. అక్కడ నుంచి కూడా విద్యార్థి గర్జన స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా అపోనెంట్ చేస్తారు. కాంగ్రెస్ కుర్చీ కదిలే అవకాశం ఉంటుందా? కుర్చీలు మనకు అవసరం లేదన్న. వాళ్ళు 4 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది. ప్రభుత్వం ఇప్పటి నుంచే 1 ఇయర్ అయిపోయింది, 365 రోజులు అయింది. సరైన నిర్ణయం తీసుకుంటే కూర్చుంటుంది, సరైన నిర్ణయం తీసుకుంటే కుర్చీలు పోతాయి. పాత ప్రభుత్వాలు ఎట్లున్నాయో ఈ ప్రభుత్వం ఇట్లే చేస్తే పోతుంది. ఏం చేయలేం మనం. నిరుద్యోగులమే సపోర్ట్ చేసినాం. ఇప్పుడు నిరుద్యోగుల పొట్ట కొట్టినంటే పోతుంది. పరిస్థితి ఎట్లుందంటే డబ్బు లేకుండా పోయింది. ఆ డబ్బు లేదని 10th క్లాస్ పాస్ అయినా సరే భూభారత్ చట్టంలో వాడుకోవచ్చు అని వాడుకుంటున్నారు. ఇంతే వీళ్ళు చేసే పని ఏంటంటే పైసలు మిగులుతాయని. మేము చదివిన వాళ్ళు సంకనాకాలి. ఇదే ఇంకా ఇటు ఉన్నది ఏం లేదు ముచ్చట. మొత్తంలో చదువుకున్నాడు సంకనాకుతాడు. కాబట్టి నేను ఈ స్టేట్మెంట్ ఏం చెప్తున్నా అంటే నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి సివిల్ ఇంజనీరింగ్ ఎవరు చేయకండి. సివిల్ ఇంజనీరింగ్ చెత్త అయిపోయింది పరిస్థితి మార్కెట్లో. కాబట్టి జేఎన్‌టీయూ కానీ, ఓయూ కానీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ ఎవ్వరు కూడా మీ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాం, సివిల్ ఇంజనీరింగ్ చేయకండి. చేసి మేము అవలా అవుతున్నాము, రోడ్డు మీద పడ్డాము, పేరెంట్స్ని చూడలేకపోతున్నాము, ఏది కాదు. కాబట్టి మీరు ఈ విధంగా చెప్తున్నాము, మీరు సివిల్ ఇంజనీరింగ్ చేయకండి. ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్తున్నాము. ఎందుకు చదువుకోవాల్సిన అర్హత ఉన్న వాళ్ళు మీరే చేయకుండా అంటే ఏమొద్దు, మనకు నిరుద్యోగత ఉంది, బర్రెలు కాసుకోండి, ఇవి చేసుకోండి, కానీ ఈ సివిల్ ఇంజనీరింగ్ మాత్రం చేయకండి. బర్రెలు కాసుకోవడానికి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇంకా చదివి ఏం చేస్తున్నాం అన్న? చదివి ఏం చేస్తున్నాం? ఇగో కాలేజీలో కూర్చొని చదువుతున్నాం. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారా అంటే ఏం చెప్తాం? చదువుకుంటున్నాం అంటాం. ఇంకేం చెప్తారా? 8 నెలలు చదువుతాం అంటారు. కాబట్టి ఎవ్వరు కూడా సివిల్ ఇంజనీరింగ్ చేయకండి. చాలా డేంజర్ స్థితిలో ఉంది. ప్రభుత్వాలు మన వెంట లేవు మీరు, కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ చేయకండి. తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సివిల్ ఇంజనీరింగ్ చేయకండి. మనం చదివి మళ్ళీ ప్రతిదానికి అంటే పోయిన ప్రభుత్వంలో కూడా గొడవపడి ఈ ప్రభుత్వంలో అంటే ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇది కూడా సేమ్ అదే విధంగా నడుస్తుంది. ఇప్పుడు ఇంతగానం చదివి ఇన్ని రోజులు 3-4 సంవత్సరాలు కలిసి అక్కడ కూర్చొని చదివి ఇప్పటికి కూడా గొడవపడాలంటే మా ఓపిక కూడా నశించిపోతుందండి. అందుకని ఈ చదవడం కంటే ఏదో సాఫ్ట్వేర్ అందరూ అటు సైడ్ వెళ్ళిపోతే ఇంకా మంచిది కదా. ఇంజనీర్ని కాపాడాలి అనాలి, మళ్ళీ వాళ్ళకేమో విఆర్ఓలకు పోస్టులు ఇవ్వాలని, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు. ఇంకా మేము చదివి ఎందుకండి, మొత్తం దండగ కదా. ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది. ప్రతిసారి గొడవపడడం, ఇట్లా రోడ్డు మీదకి రావడం మాకేం సరదా కాదు కదా. ఏదో మీరు రాజకీయం స్టంట్ల కోసం, ఇప్పుడు లోకల్ బాడీస్ కోసం వీళ్ళు ఏదో స్టంట్ చేస్తున్నట్టు ఒక రకంగా అనిపిస్తుంది. ఇవి ఎందుకు? ఇప్పుడు లోకల్ బాడీ గెలిస్తే మమ్మల్ని పట్టించుకోరో తెలీదు. అదొకటే లాస్ట్ ఆప్షన్గా అయిపోయింది ఇప్పుడు. ఎందుకు మరి వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి పొంగులేటి శ్రీనివాస్ సార్ గారికి ఇవి మరి క్వాలిఫికేషన్ అని తెలియదా, లేకపోతే తెలిసి కూడా కావాలని ఇలా చేస్తున్నారా? ఈ ప్రతిదానికి ఎందుకు ఇదా అని అనిపిస్తుంది. వీళ్ళ మీద ఒక రకంగా నమ్మకం పోతుందండి. ఇంకా చదివి 2 సంవత్సరాలు పైగా ఈ జాబ్ లేకపోతే పెళ్ళి కాకపోవడాలు, వాటి కోసం మేము ఎదురు చూడాలు ఎందుకు అనిపిస్తుందండి ఇది.
అంటే ఈ ప్రభుత్వం కూడా మోసం చేసింది అనుకోవచ్చు. ఇప్పుడు అంటే విద్యార్థులు రోడ్డు మీద రావడం అంటే అదొక రకంగా మోసమే కదండి. మేము ప్రతి దానికి ఎందుకు టెక్నికల్ పోస్ట్కి ఎవరు గొడవ చేయనక్కర్లేదు కదా, ఆటోమేటిక్గా వాళ్ళే నోటిఫికేషన్ ఇస్తే ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, ఇలా రోడ్డు మీదకి రారు కదా. ఎవరు క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇస్తే ఎవరు రారు. ఇది ఇట్లాంటి పని చేసుకుంటేనే అయిపోతుంది. లోకల్ బాడీస్ వాళ్ళ స్టంట్ల కోసం మమ్మల్ని బలి చేయదు కదా. మేము కూడా టైం వేస్ట్ చేసుకుంటూ ఇట్లా తిరగడం ఎందుకు? నార్మల్ నోటిఫికేషన్ ఇస్తే మేము కూర్చొని చదువుకుంటాం కదా, వీళ్ళతో ఎందుకు గొడవలు?